శ్రీరామూర్తి జిమ్లకు వెళ్లే యువతే లక్ష్యంగా సాగుతున్న అక్రమ స్టెరాయిడ్ ఇంజెక్షన్ల దందాని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. టాస్క్ ఫోర్స్ ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడుల్లో 6 నిందితుల్ని పట్టుకున్నారు. 6.5 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు సప్లిమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో గుట్ట చప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాపై పక్కా సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం ముషీరాబాద్ పోలీసులతో కలిసి దాడులు చేసింది. బట్టి శివ, మహమ్మద్, పుర్కానుద్దీన్, ఫైసల్ తో పాటు మొత్తం 6 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆన్లైన్ ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిని జిమ్లకు వచ్చే యువతకు భారీ ధరలకు అక్రమంగా విక్రయిస్తున్నారు. దాడుల్లో 440 టెర్మిన్ వయల్స్, 336 మెఫెన్ టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు, సుమాట్రోఫిన్, డోస్టానోలెన్ వంటి ఇతర స్టెరాయిడ్ మందులు, అలాగే 336 సప్లిమెంట్ టాబ్లెట్లతో పాటు 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో 2 నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అక్రమంగా అందిస్తున్న స్టెరాయిడ్ల నిందితుల్ని పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ దందా ఎప్పటి నుంచి సాగిస్తున్నారు? పోలీసులు ఎలాంటి డీటెయిల్స్ వెల్లడించారు? థ్యాంక్ యూ సింధు. అయితే హైదరాబాద్లోని ఏదైతే జిమ్కి వచ్చే యువతను టార్గెట్ చేస్తూ కూడా ఏదైతే వాళ్ళకి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అలాగే బాడీ సప్లిమెంట్లను విక్రయిస్తున్న ముఠాను ఏదైతే పోలీసులు అయితే పట్టుకున్నారో, అయితే ముఖ్యంగా సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలోని ఏదైతే ఇటు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్తో పాటు బాడీ సప్లిమెంట్లు అలాగే 2 సెల్ ఫోన్లు ఏదైతే స్వాధీనం చేసుకున్నారో 6 నిందితులను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం కూడా 6.50 లక్షలు విలువ చేసే ఎక్విప్మెంట్ ఉన్నట్లుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ముఖ్యంగా జిమ్కి వచ్చే యువతను టార్గెట్ చేస్తూ వారు బాడీకి సంబంధించిన కండరాలు త్వరగా పెరిగేందుకు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అన్నీ కూడా వాళ్ళకి భారీ మొత్తంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అయితే పక్కా సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాగే ఇటు ముషీరాబాద్ పోలీసులు వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా కొన్ని ప్రాంతాల్లోని ఏదైతే దాడులు నిర్వహించిన సమయంలోని అక్కడ ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అలాగే బాడీ సప్లిమెంట్లు అన్నీ కూడా కనుగొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా 6 అయితే అదుపులోకి తీసుకున్నారు. మరొక 2 కీలక నిందితులు అయితే పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళపై వేట అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా వీళ్ళకి దొరికిన దాంట్లోని సుమారు 440 టెర్మిన్ అంటే నియన్, ఇటు వచ్చేసి చాలా కాస్ట్లీ ఇంజెక్షన్ అని చెప్పొచ్చు, ఇది పట్టుకున్నారు. అలాగే 336 మెఫోన్ టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, అలాగే టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు, అలాగే సమోట్రోపిన్, అలాగే డ్రోస్టోలోన్, ఇతర స్టెరాయిడ్ మందులు, 336 సప్లిమెంటరీ ట్యాబ్లెట్లు, 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో ప్రధానంగా బట్టి శివ అనే వ్యక్తి అలాగే మరొక పక్క మహమ్మద్, పుర్కానుద్దీన్, ఫైసల్ వీళ్ళిద్దరూ కూడా ఇటు ఆన్లైన్ ద్వారా ఏదైతే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అన్నీ కూడా తెప్పించుకొని వాళ్ళు ఏదైతే ఈ జిమ్కి వచ్చే యువతను టార్గెట్ చేస్తూ కూడా వీళ్ళందరికీ భారీ మొత్తంలో విక్రయిస్తున్నారు. అయితే బట్టి శివ వచ్చేసి ఇతను మార్కెట్లో ముఖ్యంగా అంటే ఆన్లైన్ ద్వారా ఇటు జిమ్ ట్రైనింగ్ అయితే ఇస్తుంటాడు. ఇతను ఏదైతే మెఫోటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు యువతకు త్వరగా బాడీ కండరాలు పెరిగేందుకు దీన్ని సజెస్ట్ చేస్తూ ఇటు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉత్తరప్రదేశ్ నుంచి ఏదైతే ఉత్తరప్రదేశ్ చెందిన మదీద్ చౌహాన్ నడుపుతున్న మెడ్ హౌస్ ఫార్మా అనే కామర్స్ సైట్ ద్వారా ఈ ఇంజెక్షన్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళకైతే సప్లై చేస్తున్నాడు. అలాగే మరొక పక్క మహమ్మద్, పుర్కానుద్దీన్, ఫైసల్ ఇతను వచ్చేసి 2021 నుంచి కూడా జిమ్ వర్కౌట్లు అయితే చేస్తున్నాడు. ఇతను కూడా ఒక ఆన్లైన్ కామర్స్ అంటే షిప్ రాకెట్ అనే కామర్స్ ద్వారా ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకొని ఇటు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా వాటిని ఏదైతే delivery.com అనే వెబ్సైట్ ద్వారా వాటిని ఇక్కడికి ఏదైతే రిసీవ్ చేసుకున్న తర్వాత ఇటు జిమ్లోని వచ్చే యువతకు వీటిని అయితే విక్రయిస్తున్నారు. అయితే ఇటు సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్సులు అలాగే మరొక పక్క ముషీరాబాద్ పోలీసులకి దీనిపై పక్కా సమాచారం అందడంతో కూడా ఏదైతే పోలీసులు అయితే దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్లు అలాగే బాడీ సప్లిమెంట్లు వీటిని కనుక తీసుకుంటే ఖచ్చితంగా బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది, త్వరగా చనిపోయే అవకాశం కూడా ఉంది. అయితే యువతను వీళ్ళు టార్గెట్ చేసి చాలా త్వరగా బాడీ బిల్డప్ అవుతుంది అంటూ కూడా వాళ్ళు నమ్మబలికి ఈ ఇంజెక్షన్స్ అన్నీ కూడా భారీ మొత్తంలో ఏదైతే ఎక్కువ ధరగా అమ్మినట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతం వీళ్ళ 6 అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. మరొక 2 ఇప్పటికే పరారులో ఉన్న నేపథ్యంలో వారిపై ఇప్పటికే ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాళ్ళ కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారనే చెప్పొచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.